హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లీలా. ఈరోజు దాబా స్టైల్లో మిల్ మేకర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీతో చపాతీ, నాన్స్, రోటీ, దోశ, పరోటా, బగారా రైస్కైనా కూడా చాలా చాలా బాగుంటుందండి. మరి ఎలా చేయాలో చూద్దాం. ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసి సన్నగా పక్క పెట్టుకోవాలి. కొన్ని పల్లీలు కూడా వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఒక 10-15 కాజు కూడా వేసుకోవాలండి. కాజుతో చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే మిల్ మేకర్ని వేడి నీళ్ళల్లో ఒక 2-3 నిమిషాలు ఉడికించి తీసి పెట్టుకుందాం. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోని పల్లీలు, కాజు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూసారుగా, ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడైతే మిల్ మేకర్ ఉడికిందో లేదో చూద్దాం. ఉడికిపోయిందండి. ఇప్పుడు దింపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక పావు ఆయిల్ వేసుకోవాలి. అందులోనే 2-3 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, చికెన్ మసాలా, పెరుగు, అల్లం, మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇదంతా మంచిగా కలిసాక ఇందులో మనం ముందే ఉడకబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్ ఉన్నాయి కదండి, అవి గట్టిగా వాటర్ లేకుండా పిండి ఇందులోనే వేసి ఇవి కూడా కలుపుకోవాలి. ఈ మసాలాలో మిల్ మేకర్ అంతా మంచిగా కలుపుకుంటే సరిపోతుందండి. దీన్ని మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడే వండుకోవచ్చు. ఇలా కలిపినాక ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 పావులు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, ఒక 4-5 ఎండుమిర్చి, కరివేపాకు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చపచ్చ దంచుకొని వేసుకోవాలండి. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇవన్నీ కరివేపాకు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఎండుమిర్చి ఇవన్నీ మంచిగా దగ్గరికి గోల్డెన్ కలర్లో మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు ఇందులో మనం ముందే కలిపి పెట్టుకున్న ఈ మసాలా మిల్ మేకర్ వేసేసుకొని బాగా కలుపుకొని కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలండి. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషక విలువలు కూడా ఇందులో ఉన్నాయి. పిల్లలు, పెద్దలు మితంగా తినొచ్చండి ఈ మిల్ మేకర్ కర్రీ. మిల్ మేకర్ ఎలా వండుకొని తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిదే. చూసారుగా, 3-4 నిమిషాల్లో ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఈ కాంబినేషన్లో పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయొచ్చండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చపాతీతో చాలా టేస్ట్ ఉంటుంది. ఇదే మసాలాతో బ్రోకలీ, కాలీఫ్లవర్, ఆలు, చికెన్ కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఇదే మసాలాతో చికెన్ చేశాను, అది కూడా తప్పకుండా చూడండి. మరి మీరు ఈ ఎమ్మీ మిల్ మేకర్ మసాలా కర్రీని ఒకసారి ట్రై చేయండి. మీరు ఏ కాంబినేషన్లో తీసుకున్నారో తప్పకుండా కామెంట్లో తెలపండి నాకు. ఇలాంటి మంచి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం
మన ఛానల్ లీలాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.